యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12, 13 వచనాలు. నేనే మిమ్ము ఓదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు? బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపచేసి భూమి పునాదులను వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? బాధపెట్టువాని క్రోధము ఏమాయెను? ఏదైనా సంగతి క్రొత్తగా మనకు తెలిసినప్పుడు మనము దాని వలన అధికముగా కదిలించబడతాము. ఉదాహరణకు చంద్రుడు సూర్యుని కంటే చాలా చిన్న గ్రహం. అయితే సముద్రపు అలల మీద మరియు ఈ భూమిపై జరిగే అనేక విషయాలపై అది సూర్యుని కంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. దీనికి కారణం అది భూమికి దగ్గరగా ఉండుట వలనే. మనకు రాబోవుచున్న నిత్య జీవం ప్రస్తుతమందున్న జీవము కంటే ఎంతో విలువైనది. మనకు కనిపించేవన్నీ తాత్కాలికమని, అల్పమైనవని, కనిపించనివి శాశ్వతమైనవని మన హృదయపు లోతుల్లో తరచుగా భావిస్తాము. కానీ అనేక మార్లు ఈ అల్పమైన సంగతులు మన మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంటాయి. ఎందుకంటే ఈ లోకంలో అవి మనకు సమీపంగా ఉండుట వలనే. ఈ లోకంలో మనకు కలిగే అన్ని సంతోషాల కంటే పరలోకము నుండి దొరుకు సంతోషము చాలా గొప్పది. అయితే అది చాలా దూరంగా ఉన్నట్లుంటుంది. కావున ప్రస్తుతం మనకు దొరికే తాత్కాలికమైన ఈ చిన్న సంతోషాలే ఎక్కువ ఉపశమనం కలిగిస్తుంటాయి. మనిషిని కోపానికంటే ఎక్కువగా దేవుని ఉగ్రతకు భయపడాల్సి ఉంది. అయితే అనేకసార్లు మన తోటి మనుష్యుని నుండి వచ్చే కోపపు మాటలు దేవుని ఉగ్రత కంటే ఎక్కువగా మన మీద పనిచేస్తుంటాయి. ఎందుకంటే దేవుడేమో ఎంతో దూరంలో ఉన్నట్లు అనిపిస్తుంది, మనుష్యులైతే మన పక్కనే ఉంటారు. ప్రియులారా, ఒక్కోసారి చాలా చిన్న ఆలోచనలే మనల్ని అనుదినం వేధిస్తూ ఉంటాయి. ఈ వాక్య భాగంలో రాయబడినట్లు మనుష్యుని కోపానికి ఎంతో భయపడుతూ దేవుణ్ణి మరిచిపోతాము. మనల్ని బాధపెట్టు వారందరికంటే గొప్పవాడైన సర్వశక్తిమంతుడకు దేవుడు మన పక్కనున్నాడు. అన్ని విషయాలు, మనుష్యులందరూ ఆయన స్వాధీనంలో ఉన్నారు. మనల్ని బాధపరచు వారినైతే మనం చూస్తూ ఉంటాము. అతని బెదిరింపులు మన చెవులతో వింటూ ఉంటాము. దేవుడు తన ప్రజల ఆలోచనలు వారిని బాధపరచు వారి తట్టు కాక తన వైపు తిప్పవలనని కోరుకుంటున్నాడు. క్రైస్తవ సోదరీ సోదరులలో అనేకులు అనవసరమైన భయాలు కలిగి ఉంటారు. నిన్ను బాధించి వారి క్రోధమును బట్టి నీవు ఎప్పుడూ భయపడుతూ ఉంటున్నావు. కానీ నిన్ను బాధపెట్టు వారి క్రోధము ఏమాయను అని వాక్యభాగం మనకు తెలియజేస్తుంది. దీని భావమేమనగా, నిన్ను బాధించువారు లేరు, కాబట్టి నీవేనాడు వారి కోపాన్ని చూడవు. అదేవిధముగా క్రైస్తవ స్త్రీ పురుషులు అనేకులు తమకు సంభవించని విపత్తులను బట్టి భయపడిపోతూ ఉంటారు. ఒకవేళ ఆ విపత్తు సంభవిస్తే కలిగే బాధ కంటే ఆ విపత్తు వస్తుందేమోననే ఆందోళనతోనే ఎక్కువ బాధ అనుభవిస్తారు. తాము వెళ్లే మార్గంలో ప్రవాహాలు అడ్డుగా ఉన్నట్లు వారు ఊహిస్తారు. వాటిని ఎలా దాటుకుని వెళ్లాలో అని ఆలోచనలు చేస్తుంటారు. నిజముగా అక్కడ ఎటువంటి అడ్డు ప్రవాహాలు లేవు. కానీ వారు తమ ఊహలను బట్టి కలత చెందుతారు. వంతెనకు దగ్గరగా వచ్చే వరకు దానిని దాటుటకు ప్రయత్నించవద్దు అనే సామెత ఉంది. అయితే పిరికివారు ఈ వంతెనలను ఎప్పుడూ తమ ఊహలలో దాటుతూనే ఉంటారు. వారు ఊహాజనితమైన కత్తులతో తమ్మును తాము పొడుచుకుంటారు. ఊహాజనితమైన కరువుతో ఆకలి అనుభవిస్తారు. ఊహాజనితమైన సమాధులలో తమ్మును తాము పూడ్చిపెట్టుకుంటారు. మనం ఎంత వింతైన మనుషులమంటే, మన మీద పడే దెబ్బల కంటే మన మీద పడని దెబ్బల వలన ఎక్కువ బాధపడుతుంటాము. దేవుని ఉగ్రత కంటే ఏదో జరుగుతుందనే భయమే మనల్ని ఎక్కువ బాధ పెడుతుంది. మనల్ని మనం శిక్షించుకోవటం ఆపేస్తే ఈ లోకం నుండి మనకు కలిగే శ్రమలు చిన్నవిగా అనిపిస్తాయి. అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే, దేవుని యందు విశ్వాసముంచే వారు కూడా తమకు సంభవించని, అసలు లేనటువంటి సమస్యలను బట్టి ఎక్కువగా బాధపడుతూ ఆందోళనకు లోనవుతారు. కొంతమంది తమ తోటి మనుషులను బట్టి భయపడుతూ ఉంటారు. మనం ధ్యానించుచున్న వాక్య భాగం సరిగ్గా ఇదే చెప్తుంది. నరునికి ఎందుకు భయపడుతున్నావు? బాధించువారు బహు కఠినులుగా, గర్విష్ఠులుగా, బలవంతులుగా ఉంటారు. అనేకులు అట్టివారిని చూచి భయపడుతూ ఉంటారు. అంతేకాకుండా అట్టివారు బహు కోపిష్ఠులై ఉంటారు. వారితో మీరు వాదించలేరు. వారికంటే వారి కోపానికే ఎక్కువగా మనుషులు భయపడుతుంటారు. అట్టి వారితో ఎలా మాట్లాడాలో లేక వారిని ఎలా తప్పించుకోవాలో నీకు తెలియదు. నీవు ఒకవేళ అతని నుండి పారిపోతే అతడు నిన్ను కోపముతో వెంటాడతాడు. నీవు మౌనముగా ఉన్నప్పటికీ అతడు శాంతించడు. నీవు ఒకవేళ అతనికి ఎదురు తిరిగితే అతడు మరింత ఉగ్రుడైపోతాడు. అతడు మిమ్మల్ని ఇండ్లలో నుండి బయటకు నెట్టివేయును, లేదా మీ ఉద్యోగం తీసివేయుదురు అని మీరు భయపడుదురు. బహుశా అతడు మీ బంధువులలో ఒకడై నీ భక్తి ఇష్టం లేనివాడై ఉండవచ్చు, లేక నిన్ను బాధించువారు నీ యజమానులై ఉండవచ్చు.
అతడు తనకు నచ్చినట్లు చేయకపోతే వారి ఉద్యోగం తీసేయవచ్చు. అప్పుడు వారు ఉద్యోగం లేక వారి కుటుంబం పస్తులుండాల్సి రావచ్చు. బాధించు వాని క్రోధమును బట్టి ఇవన్నీ జరగవచ్చని ఊహిస్తూ భయపడుతుంటారు. కొన్నిసార్లు ఇలాగున భయపడటానికి కారణం ఉండొచ్చు. కొన్నిసార్లు వారు బెదిరింపు మాటలు మాట్లాడతారు. విశ్వాసులు తమకు వ్యతిరేకత ఉంటుందని గ్రహించాలి. మొదటి నుండి ఈ వ్యతిరేకత ఉంది. ఇక మీదట కూడా ఉంటుంది. మీరు ఈ లోకము తట్టు నుండి తిరిగి దాని క్రియలు చెడ్డవని చెప్పినప్పుడు తప్పకుండా లోకము నుండి మీకు వ్యతిరేకత ఎదురవుతుంది. మీరు ఈ లోకమునకు చెందినవారైతే లోకము తన వారిని ప్రేమిస్తుంది. కానీ క్రీస్తు మిమ్మల్ని లోకములో నుండి వేరు చేసి ఉన్నాడు. అందుకే లోకము మనల్ని ద్వేషిస్తుంది. అయితే వారి క్రోధము ఎక్కడా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. తాను చర్చికి వెళ్ళాలనుకుంటున్నానని తన భర్తతో చెప్పటానికి ఒక భార్య భయపడుతుంది. కానీ చెప్పిన తరువాత ఆ భర్త కూడా చర్చికి వస్తానని అంటాడు. నాకు ఒక సంఘటన గుర్తుంది. ఒకసారి భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య భయముతో మన సంఘానికి వచ్చారు. కానీ ఇక్కడ వారు కలుసుకున్నప్పుడు భయముకు ప్రతిగా ఎంతో సంతోషించారు. వారిరువురూ క్రీస్తులో కలుసుకున్నప్పుడు అది వారికి నూతన వివాహం వలె ఉందని చెప్పారు. కానీ అంతకు ముందైతే తమలోని క్రైస్తవ విశ్వాసం వేరొకరికి నచ్చదేమో అని భయపడ్డారు. బహుశా మీరు కూడా వారి వలె అనవసరముగా భయపడుచున్నారేమో. మీరు భయపడుచున్న ఆ ఉగ్ర రూపము కేవలం నీడ కావచ్చు. ఒకవేళ అది నిజమైన ఉగ్రత అయినా దానిని జయించుటకు దేవుడు మీకు శక్తిని అనుగ్రహిస్తాడు. కొందరికి మరొక రకమైన భయం ఉంటుంది. వారు తమ కొరకు భయపడరు కానీ దేవుని సంఘం గూర్చి భయము కలిగి ఉంటారు. కొందరు చెడ్డవారి వలన సంఘం చెల్లాచెదురు అవుతుంది అని భయపడుతుంటారు. కొన్ని క్రొత్త శాస్త్రీయ ఆవిష్కరణలు జరిగినప్పుడు దేవుని సంఘములు ఆందోళనకు గురవుతుంటాయి. లేదా మూలోపదేశంలో కొన్ని తప్పులు కనిపించినప్పుడు సంఘము ఎటువంటి సమస్యలకు గురవుతుందో అని క్రైస్తవ సోదరీ సోదరులు చర్చించుకుంటారు. పాత రోజులే ఎంతో మెరుగ్గా ఉండేవి అని చెప్పుకుంటారు. ఈ కొత్త శోధనను ఎలా ఎదుర్కోవాలో అని సతమతపడతారు. కొంతకాలం క్రిందట డాక్టర్ కిలెన్స్కో అనే వ్యక్తి కొన్ని పరిశోధనా పత్రాలు ప్రచురించారు. ఈ కొత్త భౌగోళిక అధ్యయనాలు ఎంతోమంది బలహీనమైన విశ్వాసం కలవారిని వణికించాయి. హక్స్లీ అనే శాస్త్రవేత్త మానవులు కోతి నుండి ఉద్భవించారని నిరూపించుటకు ప్రయత్నించాడు. అయితే ఈ కాలంలో ఆ సిద్ధాంతాలు ఎవరూ పట్టించుకోరు. సైన్స్కు భయపడే అనేక మంది విశ్వాసులను నేను కలిశాను. కానీ ఏ శాస్త్రమూ దేవుని సత్యమునకు విరోధముగా నిలువలేదు. క్రైస్తవులను కాల్చి చంపుతారనే అనేక కథనాలు నేను చదువుతూ ఉన్నాను. ఈ దీపమును ఆర్పివేయుటకు సాతాను ఎంతగానో ప్రయత్నించవచ్చు. కానీ దేవుడు వెలిగించిన ఈ దీపమును వాడు ఆర్పలేడు. వందల సంవత్సరాల నుండి ప్రకాశిస్తున్న ఈ సువార్తను వాడు ఆపలేడు. ఆ సువార్త చివరి వరకు ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆ సువార్త ప్రకాశాన్ని అడ్డుకోవటానికి బహుశా వాడు కొన్ని ఆటంకాలను పంపించవచ్చు. కానీ ఆ సువార్తను పూర్తిగా ఆపలేడు. బహుశా మీరున్న స్థలంలో కూడా కొన్ని కొత్త సిద్ధాంతాలు పుట్టుకురావచ్చు. మనుషులందరూ పెద్ద కోతుల నుండి ఉద్భవించారని, క్రీస్తునందు విశ్వాసముంచిన వారికి మరణం ఉండదని, మిగతా వారందరూ నాశనమైపోతారని, ఇలా రకరకాల సిద్ధాంతాలు. అనేక మంది ఇట్టి కొత్త సిద్ధాంతాలకు భయపడిపోతారు. అయితే దేవుని వాక్యమును జాగ్రత్తగా ధ్యానించేవారిని ఎట్టి కొత్త ఉపదేశములు కదల్చలేవు. అనేకులకు ఈ రకమైన నూతన సిద్ధాంతములు వారి మనస్సును ఉల్లసింపచేసే ఆకర్షణీయమైన ఆటబొమ్మ వలె ఉన్నాయి. అవి పాతపడిపోగానే మరొక కొత్త బొమ్మ కొరకు వారు ఎదురుచూస్తారు. క్రీస్తు వచ్చి అట్టి ఆటబొమ్మలు పగులగొట్టేంత వరకు ఇలాగునే జరుగుతుంది. ఆయన తన సంఘమును మనుష్యుల, దెయ్యముల మాయోపదేశముల నుండి తప్పించి తన సత్యములోనికి నడిపిస్తాడు. అయితే ప్రియులారా, నీవు నేను ఇట్టి వాటి గురించి భయపడనవసరం లేదు. సజీవమైన దేవుని సంఘము గూర్చి మనము భయపడవలసిన అవసరత ఏముంది? అలాంటి అవసరత ఏమీ లేదు. ఈ సంగతులను చూచి సువార్త అంతరించిపోతుందని మనలో ఎవరూ అనుకోకూడదు. ఆకాశమును భూమియు గతించిపోవును కానీ దేవుని మాటలు ఎప్పుడూ నిలుచును. దేవుడు తన వాక్యములో ప్రకటించినదంతయు నిరంతరము నిలుచును. దేవుని యందు భయభక్తులు కలవారిలో కొందరికి బహుశా వారు తమ రక్షణను కోల్పోయి నిత్యనాశనమునకు లోనవుతారేమోననే భయము ఉంటుంది. వారికున్న బలహీనతలు తమను జయించునేమోనని వారు భయపడుదురు. ఇప్పటి వరకు వారి నావ అనేక సమస్యలు, తుఫానులను తట్టుకొని పయనించింది. అయితే మున్ముందు ఏదైనా పెద్ద సుడిగుండము ఉందేమోనని, వారి నావ చెల్లాచెదరైపోతుందని భయపడతారు. తాము ఎంత బలహీనులమో, చుట్టూ ఉన్న శోధనలు ఎంత బలమైనవో వారికి తెలుసు. అపవాది ఎంతటి కుయుక్తులతో వారిని మోసపరచగలడో వారెరుగుదురు.
దావీదు కూడా ఏదో ఒకరోజు సౌలు చేతిలో తాను హతమవుతానని అనుకున్నాడు. అట్టి భయస్థులు తమ జీవిత పరిస్థితులు మారినప్పుడు లేదా ఏదో ఒక కొత్త సమస్య వచ్చినప్పుడు భయపడిపోతారు. వారి అవసరానికి సరిపడా కృప చాలని దినం వచ్చునేమోనని చింతిస్తుంటారు. ఆ భయమేలాంటిదో నాకు తెలుసు. ఈ భయం ఎరుగని వారు బహుశా మనలో ఎవరూ ఉండరు. అయితే నిజమైన దేవుని పిల్లలు దీని గూర్చి భయపడనవసరం లేదు. మన క్రైస్తవ్యము మనం తయారు చేసుకున్నదైతే అది నశించిపోతుంది. అది ఎంత త్వరగా పోతే అంత మంచిది. మన క్రైస్తవ విశ్వాసం దేవుని నుండి కలిగినదైతే ఆయన ఇచ్చిన దానిని తిరిగి ఆయన తీసివేయడు. తన కృప చొప్పున మనలో ఈ కార్యము ఆరంభించినవాడు పూర్తి చేయకుండా ఉండడు. దేవుడు మనతో చేసిన నిబంధన మన క్రియలను ఆధారము చేసుకున్నట్లయితే అది నాశనమవుతుంది. అది మనల్ని ఆధారం చేసుకున్నట్లయితే అది తప్పిపోతుంది. కానీ అది క్రీస్తులో చేయబడిన నిత్య నిబంధన. వాగ్దానాలు చేసినవాడు దేవుడు కనుక అంతము వరకు తన వాగ్దానమును ఆయన నిలబెట్టుకుంటాడు. కాబట్టి దీని గూర్చి మనం చింతించకూడదు. అయితే మన అనుదిన జీవితంలో జాగ్రత్త కలిగి మన విశ్వాసమును కొనసాగించువాడైన క్రీస్తుపై దీన మనస్సుతో ఆధారపడదాం. అప్పుడు మనం క్షేమంగా చివరకు పరలోకంలో ప్రవేశిస్తాం. మనలో కొందరికి వచ్చిన మరియొక భయం ఏమిటంటే పేదరికం గూర్చిన భయం. ఆదాయం కోల్పోవటం వలన బీదరికంలోకి వెళ్తామేమోనని భయం. అయ్యో, అవసరాలకు కావలసినంత ధనం నేను సమకూర్చుకోవడం లేదు కనుక బీదరికం నన్ను తప్పక ఆవరిస్తుందని వారు అనుకుంటారు. తమ సమాధి కార్యక్రమానికి కావలసిన డబ్బు తమ దగ్గర లేదని చింతించి వారిలో కొంతమంది నాకు తెలుసు. అయితే సజీవముగా ఉన్నవారు మృతులైన వారిని పాతపెడతారు. తమ ఉద్యోగం పోతే ఎలా కుటుంబాన్ని పోషించాలి, లేదా ఫలానా వ్యక్తి చనిపోతే నేను ఎలా కుటుంబాన్ని పోషించాలి అని చింతించేవారు నాకు కొంతమంది తెలుసు. అది లేక ఇది జరుగునేమోనని మనం ఆలోచిస్తూ ఉంటే మనకు ఎప్పుడూ భయం కలుగుతూనే ఉంటుంది. అయితే క్రైస్తవుడా, నీ విశ్వాసం ఎక్కడ? ఈ లోకంలో నీ విశ్వాసం ఎక్కడ ఉంది? నీవు మనుష్యులను ఆధారం చేసుకుంటే నీవు భయపడటంలో నేను ఆశ్చర్యపోను. నీ ఆత్మను కాపాడు క్రీస్తునందు విశ్వాసముంచిన నీవు చివరకు నశించిపోయే నీ శరీరము కొరకు ఆయనను విశ్వసించలేవా? ఆయన అరచే పిల్లకాకులకు ఆహారం ఇచ్చును. అలాంటిది నిన్ను పోషించడా? ఈ విశ్వాన్ని సృష్టించి దానిని కాపాడుతున్నవాడు ఈ క్షణము వరకు నిన్ను పోషించి ఉన్నాడు. కోట్ల కొలది జీవరాశులు తమకు కావలసిన ఆహారము ఆయన వద్ద నుండి పొందుకొనుచూ ఉన్నాయి. అలాంటిది ఆయన నిన్ను మర్చిపోయే అవకాశం ఉందా? ఇప్పటి వరకు అది జరగలేదు. నీకు కావలసిన ఆహారం ఇప్పటిదాకా నీకు ఇవ్వబడింది. అలాంటిది ఎందుకు ఆయన తన మనస్సు మార్చుకొని నిన్ను విడిచిపెట్టాలని అనుకుంటాడు? ఏలియా ఆధారపడిన ఆ వాగు ఎండిపోయింది కదా అని నీవు అనవచ్చు. కానీ ఆ వాగు ఎండిపోయిన తరువాత దేవుడు అతనిని పోషించుటకు సారెపతులోని విధవరాలి వద్దకు ఏలియాని పంపించాడు. ఒక ద్వారం మూసుకొనక ఇంకొక ద్వారం తెరుచుకుంటుంది. ఒక బావిలో నీరు ఇంకిపోతే మరొక చోట నుండి అది పైకి వస్తుంది. దేవుడు మనల్ని పోషించే దారి మారవచ్చు, కానీ ఆ దేవుడు ఎన్నడూ మారడు. ఆయన నీ ప్రతి అవసరతను తీర్చును. కనుక ఆయన నిన్ను ఏ స్థలంలో ఉంచినప్పటికీ నీ పనిని చేసుకుంటూ ఆయనకు విధేయుడుగా ఉండుము. ఆయన నిన్ను ఓడిపోనివ్వడు. ఆయన నిన్ను నెమ్మదిగల స్థలములలోనికి నడిపిస్తాడు. మరి ఒక భయము ఏమనగా అది మరణ భయము. దేవుని ప్రజలలో కూడా కొందరు మరణమును గూర్చి ఆలోచించకుండా ఉండటానికి ఎంతో ప్రయాసపడుతుంటారు. వారు మరణం గురించి ఎంతో ఆలోచిస్తూ అనవసరంగా చింతిస్తూ ఉంటారు. దేవునితో మనం సమాధానం కలిగి ఉంటే మనం మరణం గూర్చి భయపడం. మరణించుట కంటే ఏలియా వలె తమను కూడా అగ్నిరథములు వచ్చి కొనిపోవుటకు ఇష్టపడేవారు కొందరు నాకు తెలుసు. నా మట్టుకైతే అగ్నిరథములు నా కొరకు వచ్చినట్లయితే వాటిని చూచి వాటిలో వెళ్ళుటకు నాకు భయం. దానికంటే ఇంట్లో నా పడకపై మరణించటం నాకిష్టం. ఒకవేళ నా దేవుడు తిరిగి వచ్చేంత వరకు నన్ను సజీవునిగా ఉంచాలనుకుంటే ఆయన చిత్తమే నెరవేరును. అయితే క్రీస్తులో నిద్రించిన వారు ధన్యులు అని పరిశుద్ధాత్మ తెలియచేస్తుంది. కనుక ఆ ధన్యతతో సంతృప్తిగా ఉందాం. మీరు క్రీస్తులో ఉంటే మీరు మరణమునకు భయపడనక్కర్లేదు. ఒకవేళ శ్రమల గుండా వెళ్ళినప్పటికీ అవి మనం సజీవముగా ఉన్నంత వరకే. మరణం తర్వాత మనకి ఏ శ్రమయు బాధయు ఉండదు. క్రైస్తవుని మరణము ఈ లోకంలో కళ్ళు మూసి పరలోకంలో కళ్ళు తెరచుటయే. ఒక్క క్షణంలోనే వారు ఈ మట్టి దేహంను విడిచిపెట్టి దేవుని సింహాసనం ఎదుట కనపడతారు. కడబురం మ్రోగినప్పుడు వారు మహిమ శరీరమును ధరించుకొందురు. మరణమును గూర్చి ఏమాత్రం భయపడవద్దు ప్రియులారా, అది క్రైస్తవులకు తగదు. విశ్వాసుల మనస్సు పునరుత్థానుడైన క్రీస్తు మీదనే కేంద్రీకృతమై ఉండాలి. తాము జీవించుటయైనను మరణించుటయైనను దేవుని చిత్తానికే వదిలేయాలి.
రెండవదిగా నేను గమనించినదేమిటంటే, కొన్ని భయాలు మనం వాటికి ఎదురు తిరిగితే అవి వెంటనే సమసిపోతాయి. మన వాక్య భాగము ఒక ప్రశ్న అని మీరు గమనించారా? చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు? బాధపెట్టువాని క్రోధము ఏమాయను? ప్రియ స్నేహితులారా, మీరెప్పుడైనా మీ భయమును ప్రశ్నించారా? ఒకవేళ ఇప్పటి వరకు మీరు ప్రశ్నించకపోతే ఇప్పుడు ప్రశ్నించండి. దానితో వాదించండి. ఒకవేళ దేవుని సంఘం భయానికి లోనైతే అప్పుడు సంఘమును భయపెట్టువారెక్కడా అని సంఘము ప్రశ్నించవలెను. ఒకానొకప్పుడు సంఘము ఏరియనిజం అను తప్పుడు ఉపదేశముకు లోనయ్యింది. అది క్రీస్తు దైవత్వాన్ని వ్యతిరేకించింది. ఆ కాలములో మత విరోధులు క్రీస్తు దేవుడు అను ఉపదేశమును తొలగించినట్టుగా అనిపించింది. ఎథెనెసెస్ అను ఒక ధీరుడైన విశ్వాసిని దేవుడు లేపాడు. అప్పుడు ఏరియనిజం ఓడిపోయింది. ఇప్పుడు ఉన్న దేవుని సంఘమునకు పూర్వకాలములో ఉన్న సంఘము ఎన్ని శ్రమలు అనుభవించిందో పూర్తి అవగాహన లేదు. ఈ శ్రమలు సంఘమును నాశనము చేయలేకపోగా సంఘమును మరింత శ్రేష్టమైన సంఘముగా మార్చాయి. సంఘ చరిత్రను చూస్తే ఎప్పుడైతే సంఘము ఎక్కువ హింసను ఎదుర్కొందో అప్పుడు ఎక్కువగా అభివృద్ధి చెందింది. హతసాక్షుల రక్తంతో సంఘపు బీజాలు వృద్ధి పొందాయి. క్రీస్తు విరోధి అనేక మార్లు సంఘమును నాశనము చేయాలని చూశాడు. అయితే సంఘము వాటన్నిటిలో నుండి బయటపడింది. కావున ఇప్పుడెందుకని సంఘము భయపడాలి? ఈ ప్రశ్నను మరలా అడగండి. బాధపెట్టేవాని క్రోధము ఏమాయను? అది దేవుని ఆధీనంలో ఉంది అనే జవాబు వస్తుంది. మన బద్ధ శత్రువైన సాతాను కూడా దేవుని చేతనే సృష్టించబడ్డాడు. దేవుడు అపవాదిపై కూడా రాజ్యమేలుచున్నాడు. అపవాది పట్ల దేవుడు తనకిష్టమొచ్చినట్లుగా చేయును. నీవు భయపడుతున్న పేదరికము దేవుని సెలవు లేకుండా నిన్ను అంటదు. అది వచ్చినను దేవుడు దానిని తీసివేయగలడు. నీ ప్రియమైన కుమార్తెను పోగొట్టుకుంటావని నీవు భయపడుచుండవచ్చు. అయితే దేవుడు తీసుకోకుండా నీ కుమార్తె చనిపోదు. అదేవిధంగా నీ ప్రియమైన స్నేహితుడు మరణించునేమోనని భయపడుచున్నావా? కానీ దేవుడు తీసుకుంటే తప్పితే నీ స్నేహితునికి ఏమీ కాదు. నీవు దేనికి భయపడుతున్నావు? నీ మరణమును గూర్చి నీవు భయపడుచున్నావా? అప్పుడు ఈ పాటను జ్ఞాపకము చేసుకొనుము. నా చుట్టూ తెగుళ్ళు, మరణము స్వైరవిహారము చేస్తున్నాయి. కానీ నా దేవుడు ఆజ్ఞ ఇచ్చే వరకు నేను చనిపోను. నిన్ను బాధపెట్టి వారెక్కడ ఉన్నారని దేవుడు అడుగుచున్నాడు. కొంతమంది మనుష్యులు నిన్ను బాధించుచున్నారా? వారిని బట్టి నీవు భయపడకు. వారిని దేవుడు మట్టి కరిపించగలడు. బహుశా త్వరలోనే వారు చనిపోవచ్చునేమో. నిన్ను బాధించుచున్నది ఏదైనా రెప్పపాటులో సమసిపోతుందని, మనకు ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు అని పౌలు చెప్తున్నాడు. నీకున్న సమస్యను బట్టి నీవు చింతిస్తూ ఉన్నావా? అయితే నీ సమస్య ఎక్కడా అని ఈ వాక్య భాగం అడుగుతుంది. అది ఆకాశంలో ఇంతలో కనిపించి అంతలో మాయమైపోవు తోకచుక్కవలే ఉండును. నీవేదైనా ఒక గొప్ప సమస్యను గూర్చి ఇబ్బంది పడుతున్నావా? అది దేవుని ప్రేమ నుండి నిన్ను దూరం చేయగలదా? మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను అని పౌలు చెప్తున్నాడు. నీ శత్రువు నిన్ను నిందిస్తున్నాడని నీవు అనవచ్చు. అయితే క్రీస్తు దానిని నమ్మునా? వారు నీ పేరు ప్రతిష్టలని భంగపరుస్తున్నారా? అయితే క్రీస్తు మనసులో నీవు దిగజారవు. వారి అబద్ధాలను బట్టి ఆయన మోసపోవునా? నీ స్నేహితులు నిన్ను విస్మరించారని నీవు అనవచ్చు. కాని క్రీస్తు నుండి నిన్ను వేరు చేసి క్రీస్తు ప్రభువు నిన్ను విడిచినట్లుగా చేయగలరా? నిన్ను నాశనము చేయుటకు నీ శత్రువులు సమస్తము చేస్తున్నారని నీవు అనవచ్చు. అయితే వారు దేవుని వాగ్దానాలను కోల్చగలరా? దేవుడు తన పిల్లలకు నిత్యజీవము వాగ్దానమిచ్చియున్నాడు. నీ శత్రువులు ఈ వాగ్దానమును నిర్వీర్యం చేయగలరా? వారు నీకు విరోధముగా పోరాడవచ్చు, కానీ వారు నిన్ను పరలోకము నుండి వేరు చేయలేరు. వారు నిన్ను భయపెట్టవచ్చు, కానీ వారు దేవుని కృప మూలముగా చేసిన నిబంధనను రద్దు చేయలేరు. మన నిత్యత్వం ఏమాత్రం కదల్చబడదు కనుక ఈ లోకములో ఏమి సంభవించినను దేవుని ఇష్టానికి మనం వాటిని వదిలేసి సంతృప్తితో సాగిపోదాం. దేవుడు అనుమతించకుండా మనల్ని ఎవరూ ఏమీ చేయలేరని నేను మరలా చెప్పగోరుచున్నాను. ఒకవేళ దేవుడు అనుమతిస్తే అది మనకు ఏమాత్రం హాని చేయలేదు. నీవు మంచి చేయనుద్దేశించిన ఎడల నీకు హాని చేయగలవాడెవడు? దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు నిజముగా దేవుని సంబంధివైతే నీకు విరోధంగా ఏమీ జరగదు. దేవుడి దీవించి వారిని ఎవరైనా శపించగలరా? మాంత్రికుల శాపములకు భయపడి వారిలో నీవు కూడా ఒకడివా?
యాకోబుకు ప్రతిగా పనిచేయగల శాపము లేదు అని బిలాము కూడా చెప్పాడు. ఏ భవిష్యవాణి కూడా ఇజ్రాయేలును కదల్చలేదు. బాలాకు బిలాముతో కలిసి ఇజ్రాయేలును శపించాలని ఆశించాడు. కానీ దేవుడు దీవించిన ఇజ్రాయేలు ప్రజలను వారు శపించలేకపోయిరి. నరకములోని పిశాచాలన్నీ నీ ఇంట్లోనికి వచ్చి నీకు హాని చేయాలని చూసినా నీవు భయపడనవసరం లేదు. రోమన్ క్యాథలిక్ అధికారులు మార్టిన్ లూథర్ని దయ్యపు బోధ చేస్తున్నాడని నిర్ధారించి చంపుటకు అతనిని ప్రశ్నించుటకు పిలిచినప్పుడు లూథర్ స్నేహితులు అతనిని వెళ్ళవద్దని బతిమాలుకొనిరి. అందుకు లూథర్ చెప్పిన సమాధానం ఏమిటంటే, ఇండ్ల మీద పెంకులు ఎన్ని ఉంటాయో అన్ని దయ్యాలు అక్కడ ఉన్నప్పటికీ వాటన్నింటినీ దేవుని నామంలో ఎదుర్కొంటాను. మీరు కూడా అదే చెప్పవచ్చు. ఈ లోక సైన్యములన్నీ గుంపులుగా నిన్ను చుట్టుముట్టినా సైన్యములకు అధిపతి అయిన యెహోవా నాతో ఉన్నాడని నీవు చెప్పవలెను. యాకోబు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. మీలోనున్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. చివరగా నా ప్రియ సహోదరి సహోదరులారా, అనవసరంగా భయాలు పెట్టుకొని మీ దేవుణ్ణి మీరు అవమానించవద్దు. మీరు దేవుని పిల్లలైతే మీరు భయపడుతున్నప్పుడు సర్వశక్తిమంతుడైన మీ దేవుడిని మీరు అవమానపరుస్తున్నారు. తల్లి ఒడిలోనున్న చంటిబిడ్డ అక్కడ తనకు క్షేమము లేదని తలంచితే మీరేమనుకుంటారు? ఆ చంటిబిడ్డకు తన తల్లి మీద నమ్మకము లేదని మీరు అనుకుంటారు. మీరు అప్పగించిన దానిని కాపాడుటకు దేవుడు సమర్థుడు. మీరు ఆయనను నమ్మకపోతే మీరు ఆయనను అవమానపరచుచున్నారు. నీ భయంతో ధైర్యము కోల్పోతే నిన్ను సైన్యంలో చేర్చుకున్న నీ దేవునిని నీవు సిగ్గుపరచుచున్నావు. పిరికితనము గల ఆత్మ పరిశుద్ధమైన సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిలోనికి అనుమతించబడునా? అంధకార శక్తులతో పోరాడుటకు దేవుడు పిరికి సైన్యమును ఉపయోగించగలడా? ఇటీవల కాలంలో జరుగుతున్న సంగతుల విషయమై కొందరు దేవుని ప్రజలు భయకంపితులైపోవుట చూస్తే వారేమైపోతారోనని నాకు అనిపిస్తుంది. తమ రాజు వారి మధ్యలో ఉన్నాడని నిజముగా వారికి తెలియదు. తమ దేవుడు వారి చుట్టూ అగ్ని ప్రాకారము వలె ఉన్నాడని, ఆయన మహిమ వారి మధ్యలో ఉన్నదని వారికి తెలియదు. తమను కాపాడు సంరక్షకుడు దేవుడేనని వారికి గ్రహింపు ఉంటే వారికంత భయం ఉండకూడదు. ఎప్పుడూ చింతించుచూ భయపడుతూ ఉండే నీవు నీ దగ్గరకు వచ్చే వారిని మరింత భయభ్రాంతులను చేస్తావు. నీ ఆందోళన ఇతరులకు ఒక అంటువ్యాధి వలె వ్యాపిస్తుంది. తరచుగా నేను కొంతమంది క్రైస్తవులను కలుసుకుంటాను. వారెప్పుడూ తమను మరింత విచారగ్రస్తులను చేసే ప్రసంగాలను వినుటకు ఇష్టపడతారు. ఒకసారి ఒక వ్యక్తి నాకు ఒక ఉత్తరము రాశాడు. అతడు మన సహవాసమునకు వచ్చినప్పుడు అందరూ సంతోషముగా ఉండుట చూచి వీరంతా దేవుని కొరకు శ్రమపడువారు కారని భావించాడు. అప్పుడు అతను సుమారు 50 మంది ఉండే మరి ఒక చిన్న సంఘమునకు వెళ్ళి అక్కడ కొన్ని వ్యాధిగల హృదయము గూర్చిన ప్రసంగాలు విని ఆ సంఘములో స్థిరపడ్డాడు. నా మట్టుకైతే ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అనే వాక్యభాగము ఎంతో మధురమైనది. మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. మనం వాటిని గూర్చి విచారిస్తూ ఉండాలి అంటే మనం ఎప్పుడైనా ఆ పని చేయవచ్చు. కానీ మన సమస్యల కన్నా ఎక్కువ సంతోషం మనకు కలదు. కనుక మన నిట్టూర్పుల కంటే మనము దేవుని కీర్తించే పాటలు మనలో నుండి ఎక్కువగా వినపడాలి. మనకు మంచి దేవుడున్నాడు. నీ దినములు జరుగు కొలది నీ సంతోషము అధికమగును అని వాగ్దానము చేసిన మంచి దేవుడు మనకున్నాడు. రాజు యొక్క కుమారులు ఎప్పుడూ విచారగ్రస్తులుగా ఎందుకుండాలి? అయితే ఈ లోకము ఒక రోదనతో కూడిన అరణ్యము అని ఒకరంటారు. అవును, నీవు రోదిస్తూ ఉంటే ఈ లోకము తిరిగి ఆ రోదననే ప్రతిధ్వనిస్తుంది. అయితే నీవు పాడుతూ ఉంటే ఈ లోకము కూడా తిరిగి నీ కొరకై పాడుతుంది. పూర్వమందు ఇయ్యబడిన వాగ్దానాలు జ్ఞాపకము చేసుకొనుడి. ఎండిన భూమిపై ప్రవాహ జలములు పారును. క్రీస్తు ఒక కఠినమైన యజమాని అని లోకస్తులు చెప్పుకునే అవకాశం ఇవ్వకండి. ఒక బక్క చిక్కిన గుర్రంపై స్వారీ చేయటం నాకిష్టం లేదు. అప్పుడు చూచువారందరూ దీని యజమాని దీనికి సరిగ్గా తిండి పెట్టటం లేదు అనుకుంటారు. నా ఇంటిలో పనిచేయు వ్యక్తి ఏడుపు ముఖము కలిగి ఉండటం నాకిష్టం లేదు. అప్పుడు అందరూ ఆ పని మనిషిని చూసి ఆ ఇంటి యజమానురాలు ఎంతో కఠినురాలు అనుకుంటారు. మనమెప్పుడూ బాధాకరముగా కనిపిస్తూ ఉంటే మనల్ని చూసేవారు క్రీస్తు యొక్క మార్గము సంతోషం లేకుండా కఠినముగా ఉంటుంది అని అనుకుంటారు. కానీ అది నిజము కాదు. యథార్థవంతుల మీద ఆయన ముఖకాంతి ప్రకాశించును. నీతి హృదయం గలవారి మీద ఆనందము కుమ్మరించబడును. పాపులారా రండి, మీరే స్వయముగా ఇది సత్యమని అనుభవపూర్వకంగా తెలుసుకోండి. క్రీస్తునందు విశ్వాసముంచితే నీకు పరిపూర్ణమైన శాంతి లభిస్తుంది. ఏదియూ ఆ శాంతిని తీసివేయలేదు. ఈ లోకమే నీకు ఒక చిన్న పరలోకంగా మారుతుంది. మరియు నీవు ఉన్నతమైన ఆ పరలోకం కూడా పొందుకుంటావు.
నీవు దేవుని వద్దకు నీ సమస్యలను తెచ్చి వాటిని దేవుని వద్ద విడిచిపెడతావు. సంతోషముగా పాటలు పాడుకుంటూ తిరిగి వెళ్తావు. ఆయన సన్నిధిలో నిత్య సంతోషము కలదు. క్రీస్తుని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.